వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం తిరుపతి లడ్డు వ్యవహారం దేశవ్యాప్త చర్చకు తావిస్తూ ఉంది. ఒకవైపు సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడే లడ్డూలు నెయ్యిలో కల్తీ జరిగిందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా తప్పుపట్టింది. ప్రధానంగా అసలు కల్తీ జరిగిందని ఆధారాలు ఏమున్నాయి, ఆధారాలకు సంబంధించి సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళ్ళలేదనేది కూడా ధర్మాసనం ఒక క్వశ్చన్ రేజ్ చేసింది. దానికి సంబంధించి ప్రధానంగా ఆక్షేపించింది. ఇక ఈ లడ్డు వ్యవహారం ఒకవైపు అయితే, మరొక వైపు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, ఈ రెండు అంశాలతో మనతో మాట్లాడడానికి రవిచంద్రారెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఇక మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు ఈహా టీవీ. సార్, ప్రధానంగా ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం మాత్రం పెద్ద ఎత్తున చర్చకు తావిస్తూ ఉంది. ఇది కోట్ల హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించిన ఇష్యూ. ఈ ఇష్యూ మొత్తం పూర్తిగా వైఎస్ఆర్సీపీకి, గత ప్రభుత్వానికే అంటగట్టడానికి ఏదైతే ప్రభుత్వం చూసింది అనేది కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ. దానికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. చంద్రబాబు నాయుడు మాట్లాడిన వ్యాఖ్యలను తప్పుపడుతూ అసలు ఆధారాలు ఏంటి, నెయ్యిలో కల్తీ జరిగిందా, ఆ జరిగిన దానికి ఆధారాలతో పాటు అసలు సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళ్ళలేదు అనేది కూడా ఒక ప్రశ్నల వర్షం కురిపించిన పరిస్థితి కనపడతా ఉంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక, ముఖ్యంగా జూన్ 12వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, భారీ మ్యాండేట్తో గెలిచి జూన్ 4వ తేదీ రిజల్ట్ వచ్చిన మరుక్షణం సంబరాలు పక్కన పెట్టి దాడులతో మొదలుపెట్టిన ఈ ప్రభుత్వం జూన్ 4వ తేదీ సాయంత్రం నుంచి 12వ తేదీ దాకా యథేచ్ఛగా దాడులు జరిగాయి. వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద అనేక రకాల దాడులు జరిగాయి. ముఖ్యంగా ఏ విధంగా ఇంత భారీ మెజారిటీ వచ్చిందనే చర్చ లోపలికి లోతుకి పోకుండా మొత్తం మీడియా అటెన్షన్ అంతా కూడా ఈ దాడుల మీదకి వార్తలుగా చూపించడం జరిగింది. దాని తర్వాత 12వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేశాక ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఇచ్చిన సూపర్ 6 అమలు చేస్తారు, చాలా అనుభవం ఉంది, ఆయన సంపదను సృష్టిస్తా అన్నాడు, ఆయన మేధావి అని చెప్పి నమ్మిన ప్రజలు ఒక్కొక్క వారం గడిచే కొంది డైల్యూట్ చేయడానికి ప్రయత్నించే వార్తలు. ఇక్కడ బడ్జెట్లో ఏమీ మిగల్చలేదు, ఇక్కడ ఎంటీ చేసిపోయారు, మొత్తం ఖాళీ చేసిపోయారు, ఆంధ్రప్రదేశ్లో ఖజానాలో డబ్బులే లేవు. ఇన్ఫ్యాక్ట్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు 100 కోట్ల ఖజానాలు మిగిల్చి వెళ్తే 7,280 కోట్ల రూపాయల దాకా చంద్రబాబు నాయుడు గారు జూన్ 12న అధికారంలోకి వచ్చేసరికి ఖజానాలో డబ్బు ఉంది. కానీ అలా కాకుండా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని, తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతామని, ఒక్క పెన్షన్ తప్ప, ఏదైతే పెంచారో ఆ పెన్షన్ తప్ప, ముఖ్యంగా వాలంటీర్లకు ఆశలు పెట్టి వాళ్ళతో కూడా పనిచేయించుకొని 5,000కు బదులు 10,000 రూపాయలు మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తా, మీ వ్యవస్థను కొనసాగిస్తా, మీరంతా కూడా నా కోసం పనిచేయండి, రాబోయే రోజుల్లో మీకు 10,000 చేయడంతో పాటు సంవత్సరానికి 1,00,000 రూపాయలు సంపాదించుకునే ఉపాయం చెప్తా అన్నారు. చాలా మంది నమ్మారు. కానీ పాత రోజుల నుంచి ఆయన ట్రాక్ రికార్డు చూసిన వాళ్ళు కొంతమంది నమ్మల. అధికారంలోకి రాగానే వాలంటీర్లు అవసరం లేదన్నాడు, పక్కన పెట్టాడు. సరే, పాయింట్ 1 బ్రేక్ చేసింది ఆ రోజునే, అంటే ఆయన చెప్పిన వాగ్దానాన్ని భంగం చేసింది, దాంతో మొదలుపెట్టాడు వాలంటీర్లతో. సబ్సిక్వెంట్గా ఏ హామీ అమలు చేయకుండా నాదెండ్ల మనోహర్ గారి ద్వారా ఉచిత సిలిండర్లు ఇప్పుడు కాదన్నారు, ఇప్పుడేమో దీపావళి అంటున్నారు, దసరా అవుతుంది, కానీ ఇవన్నీ కూడా గాల్లో ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి హామీల గురించి అడిగితే తల్లికి వందనం గురించి ఏం మాట్లాడలా. ముఖ్యంగా ఇవన్నీ ఎందుకు చెప్పాలంటే ఆ నేపథ్యం చెప్తాను. ఎందుకు వచ్చింది ఈ కాంట్రారీ స్టేట్మెంట్స్, లేకపోతే ఎంత వివాదాలు సృష్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సో 3 నెలల పరిపాలన ఏదైతే గడిచిందో ఆ 3 నెలల పరిపాలనలో జరిగిన అంశాలు లైట్గా టచ్ చేస్తున్నాం. తల్లికి వందనం గురించి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పింది. దాని గురించి ఎక్కడికి పోయినా ఎద్దేవా చేయడం మొదలుపెట్టారు. మీమ్స్, రీల్స్, ట్రోల్స్ విచ్చలవిడిగా జరుగుతున్నాయి. రామానాయుడు గారు దాంట్లో హీరోగా ఉన్నారు, నిమ్మల రామానాయుడు గారు. సో ఖచ్చితంగా కూడా ఈ విధంగా మనల్ని వేధిస్తున్నారు, వెంటాడుతున్నారని ఈ సంవత్సరానికి వాయిదా వేస్తున్నట్టు నారా లోకేష్ చేత ఒక ప్రకటన చెప్పించేశారు. అంటే ఒక సంవత్సరం ఎగరగొట్టేశారు. సో తల్లికి వందనం సంగతి అలా పక్కన పెడితే ఇసుక దోపిడీ, ఇసుక ఉచితం అనే మీరు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు 1 ఇయర్ పట్టింది కదండి, మరి ఇప్పుడే వాళ్ళు అప్పుడు పథకం అసలు లేదు, దానికోసం విధి విధానాలు రూపొందించాలి. ఇప్పుడు నడుస్తున్న పథకం తేడా అది. అంటే నడుస్తున్న పథకానికి కొత్త పథకం తీసుకురావడానికి కొంత వర్కౌట్ చేయాలి, బడ్జెట్ అలొకేషన్ చూసుకోవాలి,
ఎగ్జిస్టింగ్ అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మీరు 15,000 ఇవ్వలేకపోతే మేము ఇచ్చిన డబ్బులైనా ఇవ్వాల్సింది. ఓకే. దాన్ని కూడా ఇవ్వలేదు కదా. Yes. రైతు భరోసాకు సంబంధించి మేము 13,500 ఇచ్చేవాళ్ళం. ఈసారి పంటలు సీజన్ మొదలయ్యేసరికి 20,000 ఇస్తా అన్నారు. ₹1 ఇచ్చారా? రైతుకు కూడా సున్నం పెట్టారు. అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టడం ఇప్పుడు కాదు, సంపూర్ణ రైతు రుణమాఫీ అని గతంలో చెప్పి వాళ్ళకి ఏం లేకుండా చేసి వాళ్ళకి ఏ విధంగా ఏమార్చారో మనం చూసాం. ఇది కొత్తగా రైతుకు సున్నం పెట్టడం కాదు, అలవాటైన ట్రాక్. ఓకే. ఇక ఈ విధంగా అనేక రకాలతో సతమతం అవుతున్న ఆయన చిన్నగా 90 రోజులు పరిపాలన అయిపోయి 100 రోజుల దగ్గరకు వచ్చే సమయానికి ఓ 15 రోజుల ముందు విజయవాడ వరదలు రావడం జరిగింది. ఆ వరదలు ముఖ్యంగా 2 కారణాల వల్ల వచ్చాయని, హ్యూమన్ ఎర్రర్ లేకపోతే సరైన టైంలో అలర్ట్ ఇవ్వకుండా, ముఖ్యంగా ఆగస్టు 28నే ఏదైతే అలర్ట్ వచ్చిందో దానికి సంబంధించి మీరు హెచ్చరించకుండా ఆ నీళ్ళన్నీ కూడా బుడమేరకు సంబంధించి పక్కనున్న లాకులు ఏవైతే ఎత్తారో ఆ లాకులు ఎత్తడం వల్ల ఊరి మీద పడిపోయింది అనేది వాస్తవమైన విషయం, అబద్ధమేం లేదు దాంట్లో. దాని మీద సవాళ్ళు ప్రతి సవాళ్ళు, దానికి లాకులు ఉన్నాయంట, లాకులు ఉండడం నిరూపించడం కూడా జరిగిపోయింది. అంతకు మించి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఏదైతే మునిగిపోయిందో దాని విజువల్స్ ఏ మీడియా పర్సన్ ని తీసుకొనివ్వలా, ఏ డ్రోన్ షూట్ చేయనీలా, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడంతో పాటు అమరావతి మొత్తం మునిగిపోయింది. బోట్లలో జడ్జీలు వెళ్లాల్సిన పరిస్థితి, ముఖ్యంగా కోర్టుకు సెలవులు, హైకోర్టుకు సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి, అమరావతి రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో కంప్లీట్ గా కొలాప్స్ అయిన పరిస్థితి ఏదైతే ఉందో వార్తల్లో రావడంతో పాటు దాని గురించి కవరప్ కోసం విపరీతంగా ప్రయత్నించడం జరిగింది. కానీ ప్రపంచ బ్యాంక్ కూడా అది సూటబుల్ ప్లేస్ కాదు, మేము ₹1 కూడా ఇవ్వడం జరగదని చెప్పి తేల్చేసింది. ఇవన్నీ ఎప్పుడైతే వార్తలు పుంకాలుగా రావడం మొదలుపెట్టాయో అమరావతి రియల్ ఎస్టేట్ పడిపోద్దని ఒక భయం. దాని తర్వాత చాలా హుందాగా చంద్రబాబు నాయుడు గారు మునిగిపోయిన ప్రతి ఇంటికి, అది పెద్దవాళ్ళిల్లో మరి పేదవాళ్ళిల్లో ఎట్లా లెక్కేశారో తెలియదు కానీ ఒక స్థాయికి సంబంధించిన ఇల్లు ఎంత నష్టం జరిగిందో లేకుండా మునిగిన ప్రతి ఇంటికి 25,000 కామన్ గా ఆయన డిక్లేర్ చేశారు. మునిగిన ప్రతి ఇంటికి డిక్లేర్ చేసే ముందు ఒక సంగతి ఆయన మర్చిపోయారు. మీ అందరి ఇల్లు మునిగాయి, నా ఇల్లు మునిగితే పెద్ద విషయమా అన్నారు. మరి మీ ఇంటికి కూడా 25,000 మాత్రమే ఖర్చు చేశారా, మరి 25 కోట్లు ఖర్చు చేశారా, ఇంకా ఎక్కువ ఖర్చు చేశారా, లెక్క చెప్పలా. అంటే వడ్డిచ్చేవాడిని మీరు అడిగేది ఏంటి, సగం నేను పెట్టుకున్నా సగం ఊరంతటికి మంచి అన్నట్టుగా ఏదైతే ఉందో ఆ విధానంతో ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. ఈ 100 రోజులు గడిచాక సడన్ గా తిరుమల మీద పాపం దేవుడి మీద ప్రేమ కనపరిచినట్టు ఈ లడ్డుకు సంబంధించిన అత్యంత హేయమైన ఆరోపణ, భక్తులు స్వీకరించడంతో పాటు భగవంతుడు స్వీకరించే లడ్డు మీద ఆరోపణ. నాకు తెలిసి దేవుడి మీద, ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం అని మనందరం చరిత్ర చూసాం, చరిత్ర సాక్ష్యం మనం అందరం పూజిస్తున్నాం. కానీ అటువంటి స్వామివారి ప్రసాదాన్ని అవహేళన చేసిన చంద్రబాబు నాయుడు గారు దాని పాపాన్ని మోయాల్సిన సమయం మాత్రం దగ్గరలో వస్తుంది. ముఖ్యంగా ఇది మేము పెట్టే శాపంగా దేవుడేమన్నా చేసి చేయాల్సిందే. ఖచ్చితంగా కూడా వెంకటేశ్వర స్వామిని టచ్ చేసి బాగుపడ్డారు ఆరోపణలు అంటున్నారు. ఎన్డీటీవీ రిపోర్ట్ కూడా చెప్తా ఉంది ఖచ్చితంగా అక్కడ కల్తీ జరిగింది అనేది కూడా. నేను ఒకటే చెప్తా, ముఖ్యంగా అక్కడ లడ్డు మీద చేసిన ఆరోపణ అత్యంత నీచమైన ఆరోపణ. ఘీ మీద కాదు, లడ్డుకు సంబంధించే డైరెక్ట్ గా కామెంట్ చేశారు. ఆ శ్రీవారి ప్రసాదాన్ని కామెంట్ చేశారు. ఘీలో కల్తీ ఉందని చెప్పడం వేరు, కానీ లడ్డు ప్రసాదంలో ఆ ఘీ వాడారు కాబట్టి అది కలుషితం అయిందని చెప్పారు. దాంట్లో ఆవు కొవ్వుకు సంబంధించి, లేకపోతే పంది కొవ్వుకు సంబంధించి, చేప నూనె, ఇలాంటి ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఆ శ్రీ వైష్ణవులు ఆ లడ్డు పోట్లో పనిచేసే వాళ్ళు అయితే నిద్రలేని రాత్రులు గడపడంతో పాటు హిందూ భక్తులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది హిందువుల మనోభావాలు ఓవర్ నైట్ గాయపడ్డాయి. ఆ గాయానికి ఇప్పటికి కూడా మానలా. కానీ చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన ప్రకటన చేసినప్పుడు ఈవో సుప్రీం పవర్స్ తో ఉండే వ్యక్తిగా ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానానికి. తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ ఉన్న బోర్డు కంప్లీట్ గా ఉన్నా కూడా, ఫోర్స్ లో ఉన్నా కూడా ఈవోనే సుప్రీం. ఈవో ఇచ్చే స్టేట్మెంట్ చాలా వ్యాలిడ్. ఈవోకి తెలియకుండా ఎటువంటి ప్రోడక్ట్ లోపలికి బయటకి పోదు, రాదు. కాబట్టి అటువంటప్పుడు ఆయన కేటగారికల్ గా చెప్పడం జరిగింది. జూలైలో 2 సార్లు, ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ లో మధ్యలో 2 ట్యాంకర్లు ఒకసారి వెజిటబుల్ ఆయిల్స్ కలిసినట్టు, అంటే వనస్పతి అంటే డాల్డా లాంటిది కలిసినప్పుడు మాకు అనుమానించి మేము వాటిని వెనక్కి తిప్పి పంపాం, ప్రామాణికత సరిగా లేదని చెప్పడం జరిగింది. అంటే వెనక్కి తిప్పి పంపామని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది 100% వ్యాలిడ్ స్టేట్మెంట్. యాజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ టీటీడీ, ఈవో గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫైనల్. మరి ఆయన ఈవో నియమించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు.
చంద్రబాబు నాయుడు గారు నియమించిన ఈవో శ్యామలరావు గారి ట్రాక్ బాగుంది, కాస్త నిజాయితీగా భక్తితో ఉండే వ్యక్తి అని మాకైతే అర్థమవుతుంది. ఆయన నియమించిన అధికారి ఇచ్చిన స్టేట్మెంట్. మరుసటి రోజు గదమాయించడానికి పిలిచాడో, ఆ స్టేట్మెంట్ మార్చడానికి పిలిచాడో, తాడేపల్లికి పిలిచాడు, ఆయనతో కూడా స్టేట్మెంట్ని కొంచెం ఆల్టర్ చేయించాడు ఈయన పరువు కాపాడుకోవడానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఎన్డీడీబీ రిపోర్ట్ అంటారు. దానికన్నా ముందు మీరు గమనించాల్సింది ఆయన సుభాషితాల్లోనే, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలోనే జూన్ 12వ తేదీ నుంచి ఏఆర్ డైరీ అనేది ఘీ సప్లై మొదలు పెట్టిందని చెప్పారు. మరి జూన్ 12న అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు కదా, వారం రోజులకి మించి నిల్వ ఏ రోజు కూడా ఘీ టీటీడీలో పెట్టుకునే సౌకర్యం లేదు. ఎందుకంటే దాని ఫ్రెష్నెస్ పోతుందని ఎప్పటికప్పుడే తెప్పించుకుంటారు. సో దాని వినియోగాన్ని బట్టి 1 వీక్ మాత్రమే స్టాక్ ఉంటుంది. జూన్ 12 నుంచే ఆ కంపెనీ స్టాక్స్ ఇస్తే జూలై 12వ తేదీ తీసిన శాంపిల్ జూలై 17వ తేదీన ఎన్డీడీబీకి పోతే జూలై 23, 2024 రిపోర్ట్ ఇస్తే జూలై 23, 2024 నుంచి సెప్టెంబర్ 20, 2024 దాకా మీరు ఎందుకు గమనున్నారు? అంటే మీ ఫెయిల్యూర్స్ అన్నిటికీ కవరప్గా దీన్ని తీసుకొచ్చి భక్తుల మనోభావాలను దెబ్బతీసేట్టు ఇచ్చిన స్టేట్మెంట్ ఒక తుంటరి స్టేట్మెంట్, ఒక విషపూరితమైన స్టేట్మెంట్, ఒక నీచమైన ఆరోపణ. ముఖ్యంగా హిందువులందరూ ఓవర్ నైట్ నిద్రలేని రాత్రులు గడిపిన పాపం ఊరికే ఉండదు. ముఖ్యంగా రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు పెట్టి ఏదైతే ఆందోళన చేయించారో అవన్నీ స్పాన్సర్డ్గా కనిపిస్తాయి. ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా లేరు. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలు పెట్టాలి, ఆయన ప్లే కార్డ్స్ పెట్టాలి, ఆయన ఎఫ్యూజీస్ అక్కడ ఏదైనా చేసి ఉండాలి. కానీ అలా కాకుండా దాన్ని స్పాన్సర్డ్ లాగా అక్కడక్కడ వెంటనే నేషనల్ మీడియా అటెన్షన్, నేషనల్ మీడియా దుమ్మెత్తిపోస్తూ వైఎస్ఆర్సీపీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని అందరినీ కలగలిపేసి ఏదైతే చేశారో వీటన్నిటికీ వాళ్ళు చెప్పే ప్రామాణికత ఒక ఎన్డీడీబీ రిపోర్ట్. ఎన్డీడీబీ రిపోర్ట్ లోతుల్లోకి పోయే ముందు ఏ ఒక్క ట్యాంకర్ నెయ్యి వచ్చినా లేకపోతే ఇంకో ఏదైనా వచ్చినప్పుడు ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ తీసుకునే టీటీడీకి రావాలి. ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో నేషనల్ అక్రిడిషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్, అది మదర్ లాంటిదే, నేషనల్ అక్రిడిషన్ ఇచ్చే సంస్థ. దాంట్లో ప్రామాణికత సర్టిఫికేట్ ఉంటేనే కాంపౌండ్ ఆఫ్ టీటీడీలోకి వస్తుంది. టీటీడీలోకి వచ్చాక సదరు ట్యాంకర్ని 3 టెస్టులు విడివిడిగా చేస్తారు. అన్నిట్లో క్వాలిఫై అయితేనే వాటిని వాడకానికి పంపిస్తారు. అలా వాడకానికి పంపించకుండా వెనక్కి తిప్పిన ట్యాంకర్ల గురించి ఈవో గారు ఖచ్చితంగా చెప్పారు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా? నెయ్యి అయితే వాడారు, కానీ ఎక్కడ వాడారో తెలియదు అంటున్నారు. కొత్త స్టేట్మెంట్. నేను కావాలంటే ఇప్పుడే మన వీడియోకి సపోర్ట్గా నేను ఇస్తాను మీకు. సో ఖచ్చితంగా ఈ విధంగా స్టాండర్డ్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మార్చినంత సులభం కాదు భక్తుల మనోభావాలకి, గాయాలకి మందు వేయటం. ఇదే సమయంలో ఆయన ఒక సిట్ని కాన్స్టిట్యూట్ చేశారు. ఆ సిట్ని కాన్స్టిట్యూట్ చేసి ఎన్ని అంశాలు పరిధిలోకి తీసుకోమన్నారో, ఒక్క లడ్డూది ప్రామాణికత అంశం తేల్చమన్నారో తెలియదు. కానీ ఏదైతే దీన్ని విషయాన్ని మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది, సబ్సిక్వెంట్గా వైవి సుబ్బారెడ్డి గారు పిల్ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. అలాగే డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక పిల్ వేయడం జరిగింది. ఈ విచారణ నిన్నటి రోజున సుప్రీంకోర్టులో టేబుల్ మీదకి వచ్చినప్పుడు జడ్జి గారి దగ్గర వాదనలు మొదలయ్యాయి. సిద్ధార్థ లూత్రా గారు ఆస్థాన లాయర్గా చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తారు. సిద్ధార్థ లూత్రా గారిని టీటీడీ తరఫున ప్రవేశపెట్టడం జరిగింది. అంటే అత్యంత కాస్ట్లీ లాయర్, రోజుకే 1-1.5 కోటి రూపాయలు తీసుకుంటారని మేము విన్నాం. కరెక్ట్గా తెలియదు కాబట్టి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఎంత తీసుకుంటారు, కానీ చాలా కాస్ట్లీ లాయర్ అని అయితే కోట్లాది రూపాయలు ఛార్జెస్ వేస్తారని. అటువంటి లాయర్ని టీటీడీకి అప్పచెప్పి టీటీడీ సొమ్ములను కూడా ఆ లాయర్కి దఖలు చేసే అవకాశాన్ని కల్పించి, మరి ఎన్ని రోజులు కేసు జరుగుతుందో తెలియదు, 3వ తేదీకి ప్రస్తుతానికి వాయిదా పడింది. ఆయన చెప్పింది ఏంటంటే భక్తులట లడ్డు క్వాలిటీ గురించి కంప్లైంట్ చేశారంట. ఎప్పుడు కంప్లైంట్ చేస్తే ఎప్పుడు కేసు పెట్టారు? కంప్లైంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే మాకేంటి సంబంధం? నీళ్లు నమ్మలేరు. నిన్న సిద్ధార్థ లూత్రా గారు జడ్జి గారు అడిగిన క్వశ్చన్స్కి నీళ్లు నమ్మలేరు. మీరు నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్తున్నారు, నెయ్యిని ల్యాబ్కు పంపారా, లడ్డూని ల్యాబ్కు పంపారా అని కూడా అడగడం జరిగింది. మరి అక్కడ సమస్యకి సమాధానమే లేదే, క్వశ్చన్స్కి దేనికి సమాధానం లేదే, సెకండ్ ఒపీనియన్కి ఎందుకు పోలేదని కూడా అడిగారు. అంతేకాదు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఇంత అన్యాయంగా ఇంత పెద్ద విషయాన్ని 150 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? దేవుణ్ణి కనీసం రాజకీయాలకు అతీతంగా ఉంచండి, గుళ్ళ
యొక్క పవిత్రతని దెబ్బతీయొద్దని జడ్జి గారు వ్యాఖ్యానించడం జరిగింది. మరి యా, మీరు అన్నట్టుగానే అంటే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు అని అంటున్నారు. ఈ ఆరోపణలు చేయడం ఒక విషయం అయితే, నిజంగా ఎవరిని కార్నర్ చేయడానికి ఇదంతా ఇష్యూ తెర మీదకి తీసుకొచ్చారంటే మీరేం చెప్తారు అసలు? దానికన్నా ముందు ఉమ్, ఎన్డీడీబీ రిపోర్ట్ గురించి ఒక్క నిమిషం. ఉమ్, ఎన్డీడీబీ రిపోర్ట్ ఈరోజు మీ దగ్గర, నా దగ్గర, అందరి దగ్గర మొబైల్స్లో ఉంది, హార్డ్ కాపీలో ఉంది. ఎన్డీడీబీ రిపోర్ట్లో శాంపిల్ దగ్గర గీ అని రాసి, ఉమ్, yes, ఫర్దర్ శాంపిల్ దగ్గర కౌ గీ అని రాసి, కింద బ్యాచ్ నంబర్ లేదు, ఉమ్, గీ ఏ కంపెనీదో బ్రాకెట్లో పెట్టలేదు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు, ఫర్దర్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్, శాంప్లింగ్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్. అంటే ఏం శాంపిల్ పంపించారు, ఉమ్, ఏ విధంగా ఏ నెయ్యి చెక్ చేశారు, ఏ కంపెనీ చెక్ చేశారు, అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎంత, ఎక్స్పైరీ డేట్ ఎంత, దాని మ్యాచ్ నెంబర్ ఏంది, ఈ ఏమీ లేకుండా ఎవరో ఇచ్చిన శాంపిల్ని ఎట్లా పంపిస్తారు? ఒకవేళ శాంపిల్నే ట్యాంపర్ చేసి మీరు పంపించారా అనే అనుమానాలు ఈరోజు ప్రతి ఒక్కరికి కలుగుతున్నాయి. ఎన్డీడీబీని కూడా మేము తప్పు పట్టడంలా, ఓకే, కానీ మీరు పంపించిన శాంపిల్లో జెన్యూనిటీ ఎంత? అయినా నెయ్యిది పంపించినప్పుడు ఉమ్, ఆ నెయ్యి మీరు ఎక్కడ వాడారో తెలియలేదని మీరు ముక్తాయిస్తున్నారే ఈ రోజున. ఇప్పుడు ఆ విధంగా మీరు సర్ది చెప్పుకునే ప్రయత్నంలో తప్పించుకోవచ్చు, కానీ 150 కోట్ల మంది హిందువుల మనోభావాలకి వాళ్ళందరూ మిమ్మల్ని నిలదీస్తున్నారు. ఈరోజు సమాధానం చెప్పండి. ఓకే, క్షమాపణ ముందు వెంకటేశ్వర స్వామికి చెప్పండి, చెప్పి చెంపలేసుకొని ఆయన కోసం అక్కడ కూర్చొని పూజాధికారులు నిర్వహించి ఇంకెప్పుడు ఇలాంటి పాపం చేయనని చెప్పండి. ఇవన్నీ చేసేది ఎందుకంటే 100 రోజుల పరిపాలనలో తన ఫెయిల్యూర్ ఏదైతే ఉందో ఆ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ అంశాన్ని అటువైపు డైవర్ట్ చేయడంతో పాటు ఉమ్, అమరావతికి సంబంధించిన రియల్ ఎస్టేట్ గురించి, అది మునిగిపోయిన విషయాల గురించి మేము ఎండగడతామని, ఉమ్, అక్కడికి సంబంధించిన దాని రేట్లు తగ్గిపోకూడదని విషయాన్ని మొత్తం అమరావతి గురించి మర్చిపోయి లడ్డు మీద తోసేశారు. ఇది ఒక కుట్రపూరితమైన నేరం, ఉమ్. ఇది పాపం. ఖచ్చితంగా మీరేమో కూడా కుట్ర అంటున్నారు. అసలు ఈ కుట్ర వెనకాల ఉన్న విషయం ఏంటి? అసలు ఎవరిని కార్నర్ చేయడానికి ఇదంతా జరిగిందంటే మీరేం చెప్తారు అసలు? ఇంకెవరిని కార్నర్ చేస్తారు? ఉన్న రాజకీయ పక్షాలన్నీ ఒకవైపు ఉన్నాయి, ఉమ్, ఒక్కరమే ఒకవైపు ఉన్నాం. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఒక్కటే ఒకవైపు ఉంది. ఈ రోజుకి డే లైట్లో వాళ్ళ అలయన్స్ ఏదైతే ఉందో ఎన్డీఏ అలయన్స్ ఉమ్, అఫిషియల్ గా ఉమ్, ఉమ్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ. అనఫిషియల్ అలయన్స్ ఏమో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు. మరి ఎవరున్నారు మాతోని? మేము ఒక్కరమే ఉన్నాం, ప్రజల కోసం ఉన్నాం, ప్రజలతో నిలబడ్డాం, ఒక్కరిగా పోటీ చేసాం, ఒక అజెండాతో సిద్ధాంతంతో ముందుకెళ్తున్నాం. ప్రజల కోసం పనిచేసే మమ్మల్ని ప్రతిరోజు టార్గెట్ చేస్తూ వాళ్ళు చేయాల్సిన డెలివరీ మెకానిజాన్ని అటక మీద పెట్టి అధికారంలోకి వచ్చారు. అంత హ్యూజ్ మ్యాండేట్ ఎలా వచ్చిందో దేవుడికే తెలుసు, అది కూడా ఏదో ఒక రోజు దేవుడే బయట పెడతాడు. ఉమ్. ఖచ్చితంగా కూడా అలాంటి ఎందుకు సార్ మ్యాండేట్ అంటే- వచ్చినప్పుడు మీరు డెలివరీ చేయడం మానేసి రోజు మా మీద ఆరోపణలతో మీరు సమయం వృధా చేయడం ఏంటి? నిజమే సార్. అంటే ప్రధానంగా రాజకీయాలలో విమర్శలు ఉంటాయి, లేకపోతే ఒకరిపైన ఒకరు వ్యక్తిగత విమర్శలు కూడా దూషించుకున్న పరిస్థితి ఉంటుంది. కానీ దేవుని లడ్డు తెర మీదకి తీసుకొచ్చి దేవుణ్ణి రాజకీయం చేయడం అంటే అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే? తెగింపు. ఉమ్, ముఖ్యంగా దేవుడే అలాంటి మాటలు మాట్లాడించి పనిష్మెంట్ వేయాలనుకున్నాడేమో తెలీదు. అనుకోని విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఎవరు ఊహించలా. ఉమ్, ఎవరైనా భక్తులు తినేదే కాకుండా దేవుడు స్వీకరించే ప్రసాదాన్ని ఆవు కొవ్వు, పంది కొవ్వు, లేకపోతే చేప Yes. నూనెతోని అడల్టర్ అయిందని చెప్పి ఏదైతే చెప్పారో, ఎంత దుర్మార్గమైన చర్య! అంత దుర్మార్గమైన చర్యకి మీరు అసలు చేసింది ఏంటి? ఉమ్, జూలై 23 రిపోర్ట్ వచ్చింది కదా, మీకు తెలియకుండా ఉండదు కదా, ఈవో గారు మీకు చెప్తారు కదా, ఉమ్, లేదు మీరు తెలుసుకుంటారు కదా, చాలా విఘ్నులు కదా. మరి సెప్టెంబర్ 20 దాకా మీరు టీటీడీ కోసం ఏం చేశారు? ఓ సమావేశం పెట్టారా? సమీక్ష పెట్టారా? క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ మీరు వెళ్ళి చెక్ చేశారా? ఉమ్, సుబ్బారెడ్డి గారు వంట రూమ్లోకి కూడా వెళ్ళి అన్ని క్వాలిటీలు చెక్ చేసేవాళ్ళు. ఆయన ఉదయం లేసి గోపూజ చేయందే ఏ పని చేసేవాళ్ళు కదా. ఆయన్ని తిడతారు, వీళ్ళని తిడతారు. అంటే మీకు మీడియా చాలా విస్తృతంగా ఉంది కాబట్టి మీరు తిట్టే తిట్లు 10 రీసౌండ్ ఇస్తే మేము చెప్పే నిజం మరుగున పడాలనే కదా మీ ఉద్దేశం. ఉమ్, మేము నిజం చెప్పినా మరుగున పడాలి, మీరు అబద్ధం చెప్పినా ఆకాశం అంత వినపడాలి. ఇది ఎక్కడ అన్యాయం, దుర్మార్గం? కలికాలం అంటే ఇదే. కలి మహత్యం ఈ విధంగా పనిచేస్తూ ఉంది. ప్రజలు ఓట్లేశారు, ఏ విధంగా వచ్చాయో మీకు చాలా సీట్లు వచ్చాయి. yes. మీరు చేయాల్సింది ఏంది? ప్రజలకు మేలు చేయండి. మేలు చేసే ప్రతి పని బాగా ప్రొజెక్ట్ చేసుకోండి, మీ ఎంటైర్ మీడియాలో, మీ పత్రికల్లో రాసుకోండి. ఇదిగో ఇచ్చేస్తున్నాం, సూపర్ చేస్తున్నాం,
ఫెయిల్యూర్స్ని తప్పిపుచ్చుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి, ముఖ్యంగా ఆయన్ని క్రిస్టియన్ అని ముద్ర వేయడానికి, లేకపోతే ఆయన నాన్ హిందూ అని చెప్పడం కోసం అనేక రకాలుగా ఏదైతే కార్నర్ చేయాలనుకుంటున్నారో, లేదా బీజేపీ మెప్పించడానికి హిందూ మతాన్ని పైకెత్తుకుందామని చెప్పి బురదలో కాలేశారో తెలియదు కానీ అన్యాయంగా చేసిన ఆరోపణలతో అడ్డంగా దొరికిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు. దీంట్లో నుంచి ఆయన లేసే ప్రయత్నం చేసినా ఆయన లేయలేడు, ఎందుకంటే ఊబిలో దొరికిపోయాడు. ఉత్త బురదలో దొరికితే ఓకే, భక్తుల మనోభావాలు అనే దాంట్లో దిగిన తర్వాత అది ఊబిని ఇప్పుడు తెలిసింది. ఆయన్ని లాగేవాడు ఎవరన్నా లాగితే ఇంకా ఎవరు లాగుతారో ఆ దేవుడు లాగాలి, లేకపోతే మోడీ గారు లాగాలి. నాకు తెలిసి వాళ్ళిద్దరు కూడా సంతోషంగా ఈ విషయంలో అయితే లేరు. ఓకే, అంటే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఇది లడ్డూలో కల్తీ నెయ్యి ఖచ్చితంగా, అంటే దానిలో మీరు అన్నట్టుగా కల్తీ జరిగిందనేది కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రాయశ్చిత్త దీక్షతోటి ఇక హిందువులంతా మేలుకొనాలి, హిందువులు ఏకతాటి మీదకి రావాలి, ఇట్లాంటి మిగతా వాటిపైన జరిగితే ఖచ్చితంగా మీరు ఊరుకుంటారా అనేది ఒక క్వశ్చన్ రీజ్ చేస్తున్నారు. 3 నాడు ఆ దీక్ష కూడా విరమింపజేస్తాడంట. చంద్రబాబు నాయుడు గారు ఒక ఉదయాన్నే ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారికి, మంచిగా మనం పెంచిన దున్నపోతు ఈనింది, దూడని ఇప్పుడే కట్టేశాం, జున్నుపాలు పంపిస్తున్నామంటే కూటమిలో భాగంగా దూడ నాది అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అలా ఉంది ఇది. అరే, దున్నపోతు ఈనిందంటే కనీసం పూర్తిగా వినాలి కదా, అది ఎలా కుదురుద్దనే ఆలోచన రావాలి కదా. ఆయన అన్నాడు ఆయన పాపం చేశాడని ఈయనకు తెలిసింది, అందుకని ఈయన ప్రాయశ్చిత్త దీక్ష అని ఒకటి మొదలు పెట్టాడు. కానీ ప్రాయశ్చిత్త దీక్ష చేసుకున్న లెదర్ చెప్పులు వదలలేదు. గెటప్ మాత్రం బాగుంది, దేనికదే చెప్పుకోవాలి, గెటప్ చాలా బాగుంది. కానీ అదే రోజు మధ్యాహ్నం షూటింగ్ చేసుకున్నాడనే విషయం నిజమైతే మాత్రం అభ్యంతరకరం. అంతేకాదు, తిరుమలలో ఏదైతే అపచారం జరిగిందని ఆయన భావించాడో, దుర్గమ్మ గుడిమెట్లు కడగడం పుణ్యమే కావచ్చు. ఎవరో చెప్పినట్టు మా సహచరుడు ఎవరో ఈ మధ్య మీడియాలో చెప్పడం, దుర్గమ్మ మెట్లకి పసుపు కుంకుమ పెట్టేది నార్మల్గా ఆడవాళ్ళు ముత్తైదువులు మాత్రమే పెడతారని, అలా కాకుండా మొదటిసారి మగ ముత్తైదువులాగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పెట్టి కొత్త రకం పుణ్యం సంపాదించారని చెప్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ లేని దాన్ని వార్త చేయడం, వార్తను 10 పెంచడం కోసం పవన్ కళ్యాణ్ వాడుకోవడం మాత్రం చంద్రబాబు నాయుడు యొక్క టాక్టిక్స్. పవన్ కళ్యాణ్ బకరా అయ్యారు, దీంట్లో పక్కాగా బకరా అయిపోయారు. ఎందుకంటే ఈరోజు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఓకే, ఖచ్చితంగా కూడా కోర్టు అడిగిన దానికి సాక్ష్యాలు లేవు చంద్రబాబు నాయుడు గారు అంటే, సాక్ష్యాలు ఉన్నాయని ఎవరు చెప్పింది అన్నట్టు, ఎవరు రా అని కాదు, ఎవరు నీకు చెప్పారు అన్నట్టు ఏదైతే అడిగినప్పుడు నివ్వెరిపోయే విషయంలో పవన్ కళ్యాణ్ దొరికిపోయారని అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వాడేయడంలో అప్పుడు వాడారు, ఇప్పుడు వాడారు, రేపు వాడతారేమో బహుశా. ఖచ్చితంగా కూడా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ కూడా ఆయన కన్నా ఎక్కువగా నవ్వులు పల్లయ్యాడు. ముఖ్యంగా హిందువులను రెచ్చగొట్టేయటం, అనేక రకాలుగా ఏదైతే ఆయన ప్రయత్నం జరిగిందో, ఆయన స్పీచ్లు ఫెరోషియస్గా ఉండడం. నార్మల్గా దీక్ష తీసుకున్న వాళ్ళు కొంత శాంతం, సంయమనం, ఆ దీక్ష యొక్క తాలూకా పవిత్రమైన భావం, దేవుడి కోసం దేవుడి దగ్గర కూర్చొని మంత్రాలు చదివినప్పుడు కొంత భక్తి భావం అనేది ఆటోమేటిక్గా ఆ ఫ్రాగ్నెన్స్, అరోమా వచ్చేస్తుంది. కానీ అలా కాకుండా ఈయన ఫెరోషియస్గా సినిమా డైలాగులకు మించి చెప్పాడు, ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా చెప్పాడు. అది చాలా తప్పు. ఎందుకంటే ఆయన కాంట్రారీగా దశావతారం డైలాగ్స్ మీడియాలో, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. 10 రకాల స్టేట్మెంట్లు ఏ విధంగా ఇచ్చాడు, ముఖ్యంగా క్రిస్టియానిటీ గురించి ఆయన ఏం చెప్పాడు, మిగతా ఇంకా లోతుల్లోకి పోతే ఆయన కుటుంబాన్ని గురించి నేను మాట్లాడదలుచుకోలే, పిల్లల గురించి నేను మాట్లాడదలుచుకోలే. అలాగే గతంలో ముస్లిమ్స్ దగ్గర రంజాన్ మాసంలో కింద కూర్చొని బిర్యానీ తింటున్నప్పుడు ఏం చెప్పాడు, ఇలాంటి అనేకం ఉన్నాయి. అవన్నీ కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరికీ అర్థమైపోద్ది కాబట్టి వాటి లోతుల్లోకి నేను పోదలుచుకోలే. కనీసం మేము హుందాగా ఉండాలని అనుకుంటున్నాం. ఫైనల్గా చెప్పండి, అంటే వైఎస్ఆర్సీపీ యొక్క స్టాండ్ ఎట్లా ఉండబోతుంది ఈ వ్యవహారం సంబంధించిన? ఎందుకంటే ఇప్పటికే లడ్డు వ్యవహారం అంతా జగన్ చుట్టే తిరిగిన పరిస్థితి కనపడ్డది. ఖచ్చితంగా గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఇలాంటి ఇష్యూ జరిగింది అనేది మాత్రం ప్రధానంగా టీడీపీ వాళ్ళు ఆరోపించారు. మనుషులు పుట్టినప్పుడు జాతకాలు చూస్తారు, ఏమున్నా కూడా గత జన్మలో చేసుకున్న కర్మ పాపం అని చెప్పి తప్పించుకునే విధానంలో మనిషి జన్మ కొనసాగుతుంటుంది. వీళ్ళు ఎలా చెప్పాలనుకున్నారంటే, ఏం జరిగినా గత ప్రభుత్వం, ఏం జరిగినా గత ప్రభుత్వం అంటే, ఇప్పుడు ఆ ప్రభుత్వం గురించి మాట్లాడేదానికి మీరెందుకు? నేను అడిగేది ఒక్కటే సూటి ప్రశ్న. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు వచ్చిన తర్వాతే ఆ గీ కంపెనీ సప్లై చేస్తుందని మీరే చెప్పారు, ఆ వీడియోలన్నీ సజీవంగా సాక్ష్యంగా ఉన్నాయి.
మరి ఆ కంపెనీ పేరు మెన్షన్ చేయలే. ఆ ఏఆర్ డైరీ ఏం చెప్తుందంటే మా గీలో కల్తీ జరిగినట్టు ఇంత దుర్మార్గమైన ఆరోపణ చేసిన మాట నిజమైతే మేము పరువు నష్టం దావా వేస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అంటుంది. అందుకే చాలా తెలివిగా మీరు ఎన్డీడీబీకి పంపించిన శాంపిల్లో గీ అని రాశారు కానీ బ్రాకెట్లో ఏఆర్ డైరీ అని రాయలేదే. అంటే తప్పించుకునే విధానం కదా. లేకపోతే ఆ శాంపిల్ని ట్యాంపర్ చేసి పంపాం కాబట్టి మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది కాబట్టి ఏ కంపెనీ ద్వారా వస్తే లేనిపోయిన డిఫర్మేషన్ ఫేస్ చేయాలని ముందే తెలివితేటలా? ఇవి తెలివితేటలు కాదు. ముఖ్యంగా భక్తులతో దేవుడితో పెట్టుకున్న వాళ్ళు శ్రీవారి ప్రసాదం గురించి అపసవ్యమైన వ్యాఖ్యలు చేసిన వారు దాని ఫలితాన్ని తొందరలోనే అనుభవిస్తారు. రైట్ సార్. ఇక వరద విషయానికి వస్తే వరద సహాయం కింద మీరు అన్నట్టుగా 25,000 రూపాయలు మేము అందిస్తామనేది కూడా చాలా మందికి సహాయం అందినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అసలు ఈ వరదలు అదేవిధంగా మొన్నటి వరకు బోట్ల వ్యవహారం నడిచింది. బోట్లు ఖచ్చితంగా ప్రకాశం బ్యారేజ్ని పూర్తిగా ఢీకొట్టడానికే బోట్లను వదిలారనేది కూడా ఒకవైపు నడిచింది. ఇప్పుడేమో లడ్డు వ్యవహారం నడిచింది. అసలు నిజంగా వరదలకు సంబంధించిన ప్రజల యొక్క ఇబ్బందులు ఆ ఇష్యూస్కి సంబంధించి పూర్తిగా డైవర్ట్ అయిపోయిన పరిస్థితి. కేంద్ర సహాయానికి సంబంధించిన వాటి ఊసు లేదు. వీటన్నిటికి సంబంధించిన అంటే ప్రభుత్వానికి మీరు ఏం చెప్తారు? వీటన్నిటిని పక్కన పెట్టారు అనేది మాత్రం ప్రజలలో చర్చ జరుగుతూ ఉంది. ప్రజల మతి మరుపు మీద అంటే షార్ట్ మెమరీ అనే ఫీలింగ్తో చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తారు. వాళ్ళు గతం మర్చిపోతారు, మనం చెప్పే కొత్త మాటలు వింటారు, పదే పదే చెప్తే అవే నమ్ముతారు అనే దానికి ఆయన స్టిక్ అయి ఉన్నారు. ఈ రోజు కూడా ఆయన ఏం చేంజ్ కాదు. ఖచ్చితంగా దాన్ని ఆయన గమనంలోకి తీసుకొని కొంతసేపు డైవర్ట్ చేశారు. కానీ ఆ రోజు జేసీబీల మీద తిరగడం, పడవల మీద తిరగడం, కలెక్టరేట్లో ఆయన నివాసం ఉండడం, కలెక్టరేట్లో నివాసం ఉండడం, ఆ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం కోసం అని ముక్తాయించిన అసలు సంగతి ఏంటంటే ఉండే ఇల్లు మునిగిపోయింది కాబట్టి. ఫస్ట్ ఫ్లోర్ దాటి అనేక వస్తువులు కొలాప్స్ అయితే కృష్ణానదిలో పారేశారనే కామెంట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే బయట తెస్తే దాంట్లో ఇంతంత కాస్ట్లీ సామాన్లు ఉన్నాయని అంటారని. అదేవిధంగా దానికి సంబంధించి కంకర దోలడం కానీ, లేకపోతే ఇసుక గట్లు వేయడం కానీ, హై లెవెల్ పంపులు పెట్టి డీవాటరింగ్ చేయడం కానీ, కృష్ణా నది లోపల. ఇక్కడేమో తెలంగాణలో హైడ్రా నడుస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తుంది? కృష్ణా నది లోపల ఉంది, కరకట్ట లోపల ఉంది ఆయన ఇల్లు. అది బఫర్ జోన్ కాదా, లేకపోతే ఎఫ్టీఎల్లో లేదా? అక్కడే హెలిప్యాడ్ కూడా ఉంది. గతంలో మేము ప్రయత్నం చేసాం, ప్రజావేదిక కూలగొట్టినప్పుడు మిగతావి కూడా డెమాలిష్ చేయాలనుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఇన్ని ఆస్తులు తెలంగాణలో ఎవరు నోరెత్తకుండా హైడ్రా ఏదైతే కొడుతుందో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అని పెట్టి చేస్తుంది. మరి ఎఫ్టీఎల్ సంగతి అట్టు ఉంచండి, ఎన్జీటీ ఏం చెప్పినా వినరు. ముఖ్యంగా ఒక అక్రమ కట్టడంలో ఒక ముఖ్యమంత్రి ఎందుకు ఉంటారో తెలీదు. ఆయన కలిసి వచ్చింది అనుకుంటున్నాడా, లేకపోతే ఫ్రీగా గిఫ్ట్గా వచ్చింది ఎందుకు వదలాలనుకుంటున్నాడా, లేకపోతే ఆయన ఖాళీ చేస్తే మిగతా బిల్డింగ్లు కొడతారు కాబట్టి నెలకింతని వాళ్ళందరూ ఏమన్నా చెల్లిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారికి తెలియని పరిస్థితి. రైట్ సార్. అంటే ముఖ్యంగా ఆ విధంగా ఉన్న ఆ ఇల్లుకు సంబంధించి అక్కడి నుంచి ఇటు వస్తే 25,000 ఇచ్చారని అన్నారు. 25,000 ప్రకటన మాత్రమే వచ్చింది. ఇళ్లకి ఇంకా డిస్ట్రిబ్యూషన్ నాకు తెలిసి మొదలైనట్టయితే లేదు. దాంతో పాటు అనేక విషయాలు ఆశ్చర్యం గొలిపే విషయాలు నేను ఇంతకుముందే చూశాను సార్. అంటే సోషల్ మీడియాలో రన్ అవుతోంది. దాని గురించి పులిహోర ప్యాకెట్లు పంచడానికి 280 కోట్లు. ఇంకా కరెక్ట్ గా చెప్తాను మీకు. సో నేను అనేది ఏంటంటే విచిత్రమైన విషయాలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఈ ప్రసాదం వైపు నుంచి ఇటువైపు ఎక్కడైతే డైవర్ట్ చేయడానికి ఆయన ప్రయత్నించారో వాటిలోంచి లోతైన వాస్తవాలు బయట వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఒక అలవాటు ఉంది, ఏదైనా క్రైసిస్ వస్తే ఆ క్రైసిస్ పోయే వరకు నేను నిద్రపోనని చెప్తే అది మంచి స్టేట్మెంట్. నేను ప్రతి క్రైసిస్ని ఆపర్చునిటీగా మార్చుకుంటానంటే సంపాదన కోసమా మరి దేనికోసం నాకు తెలియదు, కానీ ప్రతి క్రైసిస్ని నేను ఆపర్చునిటీగా మార్చుకుంటా అనే విధానం మాత్రం నిజంగా ఆయన చెప్పిన విధానం, ఆయన గురించి ఆయనే చెప్పేశాడు, నిజం చెప్పేశాడు. హైదరాబాద్ వదిలితే అమరావతిని కట్టుకోవచ్చు అనుకున్నాడు, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అలాగే హుద్హుద్ తుఫాన్ వస్తే ఏ విధంగా సొమ్ములు అటు ఇటు అయినాయో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ విజయవాడ వరదలకు సంబంధించి ఇప్పుడిప్పుడే మొదలైనవి వార్తలు. ముఖ్యంగా జేసీబీలకి ఎంత చెల్లించి ఇంకా రికార్డ్స్ రావాలి. ఇనిషియల్ రిమార్క్స్లో మాకు అర్థమైంది ఏంటంటే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది దాన్ని బట్టి అంకెలు ఏదన్నా 1-4 అంకెలు 1-2 అంకెలు అటు ఇటుగా ఉంటే సబ్జెక్ట్ టు కరెక్షన్. ఐ విల్ టేక్ దట్. బట్ యాజ్ అండ్ టుడే మాకు అర్థమైంది ఏంటంటే పులిహార పొట్లాలు ఏవైతే పంచాడో ఎంతమందికి పంచారో తెలియదు, ఎన్ని బురదలు వేసారో తెలియదు, దానికి లెక్క ఉండదు. అన్ఆడిటెడ్ ఫండ్ అబ్నార్మల్గా ఖర్చు పెట్టుకునే ఫెసిలిటీ ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మాత్రమే సాధ్యం. ప్రకృతి విపత్తు అనేది ఒక క్రైసిస్, దాన్ని ఆపర్చునిటీగా మార్చుకోవడం అనేది సంపాదన. సో ఆ సంపాదనలో పులిహోరకి పొట్లాలకి వీళ్ళు రాసిన ఖర్చు 328 కోట్లు అనేది ట్రోల్ అవుతా ఉంది. కాదంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. అదేవిధంగా అత్యంత ఆశ్చర్యం గొలిపే విషయం,
అగ్గిపెట్టెలకి 21 కోట్లు, కొవ్వొత్తులకి క్యాండిల్స్కి ఒక 21 కోట్లు. ఉదారంగా ఏమాత్రం ఎవరు చీకట్లో ఉండడానికి వీలు లేదని సంకల్పించుకున్న చంద్రబాబు నాయుడు గారు అగ్గిపెట్టెలకు ఒక 21 కోట్లు, కొవ్వొత్తులకు ఒక 21 కోట్లు, 328 కోట్లు మాత్రమే పులిహోర పొట్లాలకి. ఇంకేమన్నా పంచుంటే వాటర్ బాటిల్కి లేకపోతే ఇవన్నీ బిల్లులు రావాల్సి ఉంది. ఇంకా అవి అన్ని బయటకు వచ్చినాక ఓవరాల్గా బెజవాడ వరదల్ని ఎంతకు సొమ్ము చేసుకున్నారు అనేది త్వరలో మళ్ళీ మీ ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. పూర్తి రికార్డ్స్ వచ్చాక మన కళ్ళు బైర్లు గమ్మే నిజాలు చాలా వస్తాయి. ఎందుకంటే ప్రతి క్రైసిస్ని ఆపర్చునిటీగా మార్చుకునే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి అన్ని పులిహార పొట్లాలు బాధితులకు పంచితే మా సంగతి ఏందని ఆయన అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. అన్ని అగ్గిపెట్టెలు ఏం చేసావని పవన్ కళ్యాణ్ అడిగితే, ఉండబ్బా నీకు మామూలుగా నేను ఇలా చెప్పనని చెప్పి వేరే విధంగా చెప్తారేమో. అలాగా అనేక రకాల సంబంధించి వాళ్ళు చేసింది ఏదైతే ఉందో దేవుడే వాటిలన్నింటినీ బయట పెట్టిస్తాడు. ఓకే, ఈ తాటినాడుకు సంబంధించి పూర్తిగా కోర్టు తుది తీర్పు ఇవ్వబోతుంది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? మేము ఒకటి మాత్రం చెప్పగలం, అసలు లడ్డులో కల్తీ జరగలేదు. ముఖ్యంగా ఏం చెప్పినట్టు ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె అనే ఇంపాసిబుల్. ఎందుకంటే కోర్టు క్లియర్గా అడిగింది, లడ్డుని శాంపిల్ టెస్టింగ్కి పంపించారా, గీని పంపించారా, గీని లోపలికి తీసుకెళ్లి వాడారా, లేకపోతే ఆల్టర్ ఏదైనా కల్తీ ఉందని తెలిసిన గీని వెనక్కి పంపించారనే దానికి ఈవో సాక్షి. ఈ రోజున సిట్టు దర్యాప్తు కూడా కోర్టు విచారణలో ఉన్న నేపథ్యంలో తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది. కాబట్టి న్యాయాన్ని, ధర్మాన్ని వెంకటేశ్వర స్వామి రక్షించి ఖచ్చితంగా నిజాలను వెలికి తీయాలని, తీస్తాడని, చేసిన పాపాలు పండుతాయని, ముఖ్యంగా ఎవరినైతే శిక్షించాలో వాళ్ళకి ఖచ్చితంగా ఆ శిక్షలు పడతాయని మేమైతే నమ్ముతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. నిజంగా రాజకీయాలు ఎటువైపు ఉన్నప్పటికీ కూడా నిజంగా భక్తుల యొక్క మనోభావాలను ఖచ్చితంగా వారి మనోభావాలను అధీనంలోకి తీసుకొని ఖచ్చితంగా వారి యొక్క మనోభావాలను ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిన పరిస్థితి ప్రభుత్వాలపైన ఉంటుంది. ఖచ్చితంగా ఆ దిశగానే ఈ ప్రభుత్వం కూడా ఉంటుందని కోరుకుందాం. ఇక ఇది ఈరోజు రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ. నేను మీ ప్రశాంత్.